హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్. ఇక ఈరోజు వీడియో మనకి క్లాత్స్కి అట్లా సంబంధించినటువంటి వీడియో అయితే కాదు, కాకపోతే మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట. హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అండి. ఇలాంటివి ఏంటంటే మనకి ఎక్కువగా ఆన్లైన్లో చూస్తుంటాము, లైక్ ఇన్స్టాలో కానీ అట్లా ఆన్లైన్లోనే కనబడుతూ ఉంటాయి. కాకపోతే గో ట్రెండ్స్ అండ్ ఇక్కడ ఏంటంటే మీరు పర్సనల్గా విజిట్ చేసి ఏ ఐటమ్ మనకు కావాలి, ఏది ఎలా యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం పర్సనల్గా చూసుకోవచ్చు. గో ట్రెండ్స్ అని చెప్పాను కదా, శృతి గారు ఉన్నారు. ఒకసారి మనకి ఈ ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విందాం. హాయ్ అండి, నా పేరు శృతి అండి. నేను ఇది వచ్చేసి గో ట్రెండ్స్ మేడం. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం, ఇన్స్టాగ్రామ్ పేజ్. సో మీరు ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అయ్యి మీరు ఏ ఐటమ్స్ కావాలన్నా మేము కొరియర్ చేస్తామండి. ఆన్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది మేడం. ఒక్కసారి అంటే ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి? కొంచెం జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఐటమ్స్ మన దగ్గర ఆర్గనైజర్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఐటమ్స్ ఉంటాయి. సో మీకు ఏంటంటే అది అదర్ దాన్ అమెజాన్ ప్రోడక్ట్స్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ అవి కూడా మేము సప్లై చేయగలుగుతామండి. సో అదే ఏంటంటే కొన్ని చూసినప్పుడు ఎట్లా యూజ్ చేయాలి అంటే అది మనకి ఇంటికి వచ్చిన తర్వాత బాగుంటుందా ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. ఆఫ్లైన్ లో కూడా మీరు వచ్చి అది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలుసుకొని యూజ్ చేయొచ్చు. బట్ ఒక్కొక్కటి ఇట్లా ఇక్కడ చూస్తుంటే అరే ఇవి కూడా ఉంటాయా, ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చా, మన పనులు చాలా ఈజీ అయిపోతాయి కదా అనిపిస్తుంది. సో రీజనబుల్ రేట్ ఉంటాయి మేడం. సో మనం దాంట్లో ఆఫ్లైన్ లో చూసినా ఆన్లైన్ లో చూసినా మన దగ్గర చాలా డిఫరెన్స్ ఉంటాయి. బయట దాంట్లో ఉంటుంది ప్రైస్ మాత్రం అర్థమవుతుంది, చాలా వేరియేషన్ ఉంటాయండి. సో అదనమాట. అంటే మీకు కంప్లీట్ గా ఇట్లా నేను ఇంట్రొడక్షన్ కాబట్టి మనకు అర్థం కాదు ఏం ఐటమ్స్ ఏంటి అనుకుంటారు కదా, అన్ని యూస్ఫుల్ ఐటమ్సే అండి. మనం డైలీ మనం పనుల్లో ఇలాంటి ఐటమ్స్ ఉంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. మెయిన్లీ లేడీస్ కి ఇంకా ఈజీ అయిపోతుంది వర్క్. ఇప్పుడు ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఎప్పుడైతే కంప్లీట్ చేసేసుకుంటాం అన్నట్టు. సో వాళ్ళకి ఇలాంటివి యూస్ స్మార్ట్ కిచెన్ ఐటమ్స్ అని కూడా చెప్పొచ్చు. అట్లాంటివి ఉన్నాయి, ఓన్లీ కిచెన్ అని కాదు, అలా బయటికి వెళ్ళినప్పుడు ఆర్గనైజర్స్, కబోర్డ్ సెట్ చేసుకోవడానికి, క్లీన్ చేసే మ్యాట్స్, జస్ట్ అలా అన్ని మాట ఇంట్లోకి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో వీడియో మొత్తం చివరి దాకా చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగే మీకు ఏది నచ్చుతుందో అది సింగిల్ ఐటమ్ అయినా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ చేసేస్తారు. విజిట్ చేయాలి అనుకున్నా కూడా ఈజీగా విజిట్ చేసేసి. ఒకసారి అడ్రస్ చెప్తారు. మాది వచ్చేసి ఉప్పల్ అండి. ఉప్పల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్కి వెళ్ళే రూట్ లో SBI బ్యాంక్ ఉంటుందండి. బ్యాంక్ సెకండ్ రైట్ అండి, మన బ్యాంక్ బ్యాక్ సైడ్ సెకండ్ రైట్. సో మీరు నాకు మెసేజ్ చేశాను, నేను లొకేషన్ షేర్ చేస్తాను. అవును, మీకు అయినా అప్డేట్స్ అయినా కాల్స్ తో మేము రెస్పాన్స్ అవుతామండి ఫాస్ట్ గా. సో మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు పింక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్స్ అని తెలుసుకున్నాం కదా, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఏం చూపిస్తున్నారండి? ఫస్ట్ వచ్చేసి మ్యాట్స్ అండి. ఇవి 3D మ్యాట్స్, యాంటీ స్లిప్పరీ అండి, నాన్ స్లిప్పరీ మ్యాట్స్ మాట, మూవ్మెంట్ ఉండదు. ఇది వచ్చేసి 130 రూపీస్ మేడం. అండ్ దిస్ మోడల్ ఓవల్ షేప్ వచ్చేసి 140. ఎస్ అండి. ఇది 180 రూపీస్. అన్ని సేమ్ అండి, కానీ జస్ట్ మోడల్స్ డిఫరెన్స్. ఇది వచ్చేసి 200, జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ లో అలా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ యాంటీ స్లిప్పరీ మ్యాట్స్ మేడం. అప్పుడు మనకి ఇప్పుడు సింగిల్ అయినా కూడా ఐటమ్ మనకి షిప్పింగ్ చేస్తారు కదా. ఇది బెడ్ లిఫ్టర్ అండి, బెడ్ షీట్ సెట్ చేసుకోవడానికి బెడ్ లిఫ్టర్. ఇది వచ్చేసి 100 రూపీస్ అండి. ఇలాంటివి జనరల్ గా చాలా మందికి తెలియదు, ఇట్లాంటి యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి. అన్ని ట్రెండింగ్ ఐటమ్స్. ఇది వాక్యూమ్ ఫ్లాస్క్ అండి, 3 కప్స్ వస్తాయి. ఇది కూడా క్యాపే అండి. ఆల్సో కప్. సో 3 కప్స్ వస్తుంది. ఇది 350 అండి. 350. ఇది వచ్చేసి రోల్ సోప్ కేస్ అండి. మనం దీంట్లో సోప్ పెట్టేసుకొని బట్టలు వాష్ చేసుకోవడానికి, బ్రషింగ్ డైరెక్ట్. సో స్కిన్ డెలికేట్ ఉన్న వాళ్ళైనా లేకపోతే అలా యూజ్ చేసుకోవచ్చు. మనకి క్లాత్స్ కూడా బట్టలు బ్రష్ పెడతాం కదా మనము, అలా పెట్టకుండా దీంతోనే పెట్టేయచ్చు. సో దీంట్లో సోప్ పెట్టేసి జస్ట్ మనం బ్రష్ చేసినట్టుగానే రబ్ చేస్తుంది అన్నమాట. ఎంత అన్నారు? ఇది 125 అండి. ఓకే. ఇది పుష్ షాపర్ అండి. ఇలా వెజిటేబుల్స్ షాపరా? ఎస్ అండి. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా పుష్ చేస్తే ఈజీగా ఇది ఈజీగా పుష్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంట్లో కిడ్స్ ఎవరైనా ఉంటే ఇట్లా లాక్ చేసేసుకోవచ్చు చూడండి. లాకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం లాక్ చేసేసుకోవచ్చు. ఇది సో అట్లా ప్రాబ్లం అవ్వకుండా లాక్ చేసుకోవచ్చు. ఎస్ అండి. ఇది 200 అండి. ఓకే.
ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ లోనే ఉంది. అవునండి, ఇది షూ వైప్స్ అండి. పిల్లలకు స్కూల్కి అయినా శాండిల్స్ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ 100 రూపీస్. దీని లోపల వైప్స్ లాగా ఉంటుంది. ఓకే, 100 పీసెస్ కౌంట్ ఉంటుంది. 100 రూపీస్ అండి. జస్ట్ ఇలా ఉంటుంది. సో మనం ట్రావెల్లో కూడా తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. పాలిష్ లాగా యూస్ చేసుకోకుండా. సో వైప్స్ ఉంటాయి కదా, సో యూస్ చేసేసుకోవచ్చు. ఇది 3-in-1 ట్రావెల్ కేస్ మేడం. ఓకే. సో మనకు దీని లోపల ఏంటంటే మనం ట్రావెల్లో లోషన్స్, షాంపూస్ అన్ని తీసుకొని వెళ్తాం కదా, పెద్ద పెద్ద బాటిల్స్. సో అది అవసరం లేదండి. ఓకే, చిన్నగా పోర్టబుల్ గా మనం తీసుకెళ్ళిపోవచ్చు. 3 సెక్షన్స్ వస్తాయి. షాంపూ, స్కిన్ క్రీమ్, బాత్ క్రీమ్. సో మనం ఏది కావాలంటే అది దీంట్లో పోసేసుకోవచ్చు. ఈజీ ఉంటుంది సో పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకెళ్లకుండా ఈజీ. ఓన్లీ 120 రూపీస్ అండి. ఇది చాలా బాగుంది. ఇది 2-in-1 వాక్యూమ్ క్లీనర్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి 350 రూపీస్ అండి. కార్లో డస్ట్ క్లీన్ చేసుకోవడానికి, లేకపోతే సెల్ఫ్లలో అలాంటి దాంట్లో యూస్ చేసుకోవచ్చు. స్మాల్ సైజ్ ఉంది, బాగుంది. ఒకసారి చూపిద్దాం. ఇది ఇలా ఇవి అటాచ్ చేసుకోవాలి. ఇవి అటాచ్మెంట్స్ అండి. 2 అటాచ్మెంట్స్ వస్తాయి. సో మనకి దీంట్లో 3-in-1 ఉంటుంది, 2-in-1 ఉంటుందండి. ఇది 350 2-in-1 వచ్చేసి. ఇది సోప్ డిస్పెన్సర్స్. బాసలు తోమేటప్పుడు విమ్ లిక్విడ్ కింద వేసేసుకొని మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అండి. చాలా 155 ఉంది. బాగుందండి ఇది. సో చాలా కంఫర్ట్ గా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇది లాండ్రీ బ్యాగ్ అండి. సో వాషింగ్ మిషన్ లో ఇన్నర్స్ వేసేటప్పుడు సపరేట్ గా వేయాలనుకుంటారు కదా, సో ఇన్నర్స్ కైనా సాక్సెస్ కైనా ఇలాంటి బ్యాగ్ వేసేసుకోవచ్చు అండి. ఇది 80 రూపీస్ మేడం. ఓకే, ఇది వాషింగ్ మిషన్ కింద పెట్టుకోవడానికి అండి. యాంటీ వైబ్రేషన్. సో వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు బాగా మూవ్మెంట్ అవుతూ ఉంటాయి కదా, సో అలా అవ్వకుండా ఇది. సో ఇవి స్టిక్ అయిపోతాయి అండి ఫ్లోర్ కి, సో మూవ్మెంట్ అవ్వదా, కదలకుండా ఉంటది. అవునండి, వైబ్రేట్ అవ్వకుండా ఉంటాయి. ఇది 120 రూపీస్ మేడం. 4 పీసెస్ వచ్చేసి. అంటే ఏ వాషింగ్ మిషన్ కైనా ఏదైనా యూజ్ అవుతుంది మేడం. సో మూవ్మెంట్ అవ్వద్దు అంటే మనం దేనికైనా పెట్టుకోవచ్చు. మిషన్ కి, స్విమ్మింగ్ మిషన్ కైనా యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆయిల్ పేపర్ అండి. మనం స్టవ్ వెనకాల ఆయిల్ అయ్యి అవుతుంటది కదా కామన్ గా ప్లాట్ఫామ్ మీద, సో అది అవ్వకుండా ఇది ఆయిల్ పేపర్. సో మనం స్టిక్ చేసేసుకొని ఉట్టిగా క్లాత్ తో రబ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి 120 రూపీస్ అండి. అంటే టైల్స్ ఉన్న దీన్ని స్టిక్ చేసి, ఇది ట్రాన్స్పరెంట్ మేడం. ఇట్లా జస్ట్ కవర్ లా తీసేసి స్టిక్ చేసేసుకోవడం. 120 రూపీస్ అండి ఇది. సో ఇది వెట్ క్లాత్ తో రబ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి ట్రావెల్ బ్యాగ్ అండి. ఇది ఏంటంటే మనకి ఇంకా ట్రావెల్స్ సూట్ కేసెస్ ఉంటాయా, దానికి పెట్టేసుకోవచ్చు హ్యాండిల్స్. అండ్ ఇది ఎక్స్టెండబుల్. ఓకే, మనం ఎంత లెంత్ అంటే అంత లెంత్ ఎక్స్టెండబుల్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తే అయితే ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది, కానీ అది చేసినప్పుడు ఇంకా ఇలా ఎక్స్టెండ్ అవుతుందండి. ఇది 350 రూపీస్ మేడం. వాటర్ ప్రూఫ్ అండి. ఇంత లెంత్ చేంజ్ అయిపోతుంది. క్వాలిటీ కూడా బాగుంది. సో మనకి లోపల ఎలా ఉంటుంది, లెంత్ చాలా డీప్ గా ఉంటుందండి. 350, ఓన్లీ 350 రూపీస్ మేడం. మనకి ఇప్పుడు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ అండి? అవునండి, హైదరాబాద్కి వచ్చేసి 1 kg 60 రూపీస్ మేడం. 1 kg? ఎస్ అండి, అప్ టు 1 kg. ఆంధ్రాకి వచ్చేసి 80 రూపీస్ అండి. ఇది వచ్చేసి ఆయిల్ పంప్ అండి. ఆయిల్ పంప్ ఇప్పుడు 5 లీటర్స్ క్యాన్స్ ఉంటాయి, సో యూస్ చేయడానికి కష్టం అవుతుంది కదా అట్లా. సో అప్పుడు మనం పంప్ చేయడం ఇది ఈజీగా యూస్ చేసుకోవచ్చు అండి. దీంతో మనం ఈజీగా ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఉంటుంది దీని సెట్టింగ్ మొత్తం. సో మనం ఇది ప్రెస్ చేస్తే వచ్చేస్తుందా? అవునండి. ఎంత అన్నారు ఇది? 120 అండి. 120 రూపీస్. ఐటమ్స్ చిన్నవే కానీ చాలా ప్రైజెస్ అండి. ఇది హెయిర్ రిమూవర్ అండి. హ్యాండ్ మీద వ్యాక్సింగ్ చేసుకుంటారు. సో కామన్ గా మనం ఇంట్లోనే టైం లేనప్పుడు చేసుకోవచ్చు. జస్ట్ ఓకే, అంటే రబ్ చేస్తే జస్ట్ సర్క్యులర్ మోషన్ ఇచ్చేసుకుంటే పోతుందండి. హెయిర్ అంతా దీనికి స్టిక్కీ అయిపోతుంది. కొత్తగా ఉంది ఇదైతే. మళ్ళీ వాటర్ కింద పెట్టేస్తే వెళ్ళిపోతుంది. వాష్ చేయొచ్చు. అంటే ఏం క్రీమ్స్ అప్లై చేయడం, డైరెక్ట్ యూస్ చేయొచ్చు. జస్ట్ నార్మల్ గానే నేను చేసేసుకున్నాను. సో ఇది నార్మల్ గా అయితే ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ఇట్లా రబ్ చేయాలండి. ఓకే ఓకే, ఇట్లా రబ్ చేస్తుండాలి. సో దీనికి హెయిర్ స్టిక్ అయిపోతుంది.
కొత్తగా ఉంది ఇదైతే. సో నాకు లేదు, సో అలా దానికి స్టిక్ అయిపోతుందండి. ఓకే, దాని తర్వాత వాటర్ లో పెట్టేస్తే పోతుంది. వాష్ చేస్తే సరిపోతుంది. ఎంత అన్నారు ఇది ప్రైస్? 120 అండి. 120. ఎస్ మేడం. ఇది వచ్చేసి స్మాల్ ట్రావెల్ బ్యాగ్ అండి, ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ లో ఎక్కడైనా పోర్టబుల్ గా పెట్టుకొని వెళ్ళడానికి అంటే ఇది తీసుకెళ్ళిపోవచ్చు మనం, చిన్నది. సో ఇది 100 రూపీస్ ఏనండి, జిప్ వచ్చింది. అండ్ దీన్ని కూడా మనం సూట్ కేస్ కి పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇది మనం చాలా తక్కువ సైజ్ లో కూడా చేసేసుకోవచ్చు, ఓన్లీ 100 రూపీస్ లో. ఇది 10 ఫీట్ డస్టర్ అండి, మనము బూజు దులపడానికి ఇది ఎక్స్టెండబుల్ అవుతుందండి. 10 ఫీట్ వరకు రాడ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో మళ్ళీ మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఈజీగా, ఇంట్లో ఏ మూలకైనా. సెల్ఫీ స్టిక్ లాగా ఉంది చూడడానికి. సో ఎక్స్టెండబుల్ అవుతుంది, మనకి ఎంత హైట్ అంటే అంత హైట్ చేసేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ డిక్రీజ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా వాటర్ ప్రూఫ్ అండి, క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని కూడా సెపరేట్. ఓన్లీ 120 రూపీస్ మేడం. ఇది క్యాంపర్ కోన్, కబోర్డ్ లో స్మెల్ వస్తుంటాయి కదా, సో అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఇది పెట్టుకోవడానికి. ఎక్కడైనా ఓన్లీ 100 రూపీస్ అండి. ఇది నోవా లింట్ రిమూవర్ అండి. సో మన స్వెటర్స్ మీద దేని మీద ఫర్ వస్తుంటది కదా, సో ఇది ఎలక్ట్రానిక్ మాట. సో మనం ఎలక్ట్రిక్ దాంతో తీసేయచ్చు. కలెక్ట్ అయిందంతా దీంట్లో ఉంటుందండి, మళ్ళీ ఈజీగా రిమూవ్ చేసి. ఇది ఓన్లీ 270 రూపీస్ మేడం. అంటే దేనికైనా యూజ్ చేయొచ్చు. డ్రెస్సెస్ మీద దాని మీద ఫర్ వస్తుంది, బెడ్ షీట్స్ కి కూడా వస్తుంటాయి అట్లా, దాని మీద అదంతా తీసేయచ్చు అండి. ఇది వచ్చేసి కార్న్ కట్టర్ అండి, గింజలు కష్టం అవుతుంది కదా, సో మనం దీంట్లో పెట్టేసి ట్విస్ట్ చేస్తుండాలి. సో గింజలు అనేది ఇక్కడ కలెక్ట్ అవుతుందండి. ఓన్లీ 140 రూపీస్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ట్రావెల్ సోప్ కేస్ అండి, మనం ట్రావెల్ లో సోప్ పట్టుకొని వెళ్ళడానికి ఈజీగా ఇలా దీంట్లో సోప్ పెట్టేసుకోవచ్చు. మనం కావాలన్నప్పుడు ఇలానే తీసేసి యూస్ చేసుకోవచ్చు. ఈజీ అవుతుంది. ఏంటంటే ప్లాస్టిక్ ది కాబట్టి వాటర్ బయటికి మనకి ఇబ్బంది అవును. హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నా దేంట్లో పెట్టుకున్నా నో ప్రాబ్లం అండి. ఇది వచ్చేసి 120 రూపీస్ అండి. ఇది వచ్చేసి రైనీ సీజన్ లో బయటికి వెళ్తే షూలు సాక్స్ ఖరాబ్ అయిపోతాయి అంటారు కదా, సో ఆ షూ కి మళ్ళీ మనం పోర్టబుల్ గా వేసుకోవడానికి. ఇది సిలికాన్ ది, సో మనం ఉట్టిగా వాటర్ కింద పెట్టగానే వెళ్ళిపోతాయండి. ఇది వచ్చేసి పేరు 150 రూపీస్. 150. సైజెస్ అట్లా ఉంటాయండి? సైజెస్ ఏం లేదండి, ఫ్రీ సైజే. సో ఇది స్ట్రెచబుల్ అవుతుంది, సో మనకి సైజెస్ ఏం లేదండి దాంట్లో. ఇది 3-in-1 వాటర్ బాటిల్ అండి. ఇప్పుడు జిమ్ కి వెళ్ళే వాళ్ళు దానికి యూజ్ చేస్తుంటారు కదా, BPA ప్లాస్టిక్ కాదన్నమాట. సో ప్లాస్టిక్ ఫ్రీ వాటర్ బాటిల్స్. ఇది 3 సైజెస్ లో వస్తాయి, 350 రూపీస్ అండి. మనకి 2 లీటర్స్ నుంచి 200 ml వరకు వస్తుంది. ఇప్పుడు బాగా యూజ్ అయ్యేది. ప్రైస్ 350 అన్నారు కదా? అవునండి, 350 రూపీస్. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ చాపర్ అండి, ఇలా చాపర్. ఓకే, ఎలక్ట్రిక్ చాపర్. దీంట్లో నుంచి పుష్ చాపర్, అది మాన్యువల్ మాట. ఇది సో ఎలక్ట్రిక్, ఛార్జింగ్ పెట్టుకోవాలి, తర్వాత యూస్ చేసి దీంట్లో నుంచి వెజిటేబుల్స్ పెట్టుకోవాలండి. మనం కట్ చేసినవి కూడా దీంట్లో కలెక్ట్ అయిపోతాయి మాట కింద. ఓకే ఓకే. సో దీనికి ఇంకొక బాక్స్ కూడా ఇస్తారు మనకి, అంటే ఈ బాక్స్ సరిపోదంటే మనం దీంట్లో కూడా పెట్టుకొని యూస్ చేసుకో. కిందకి స్లైసెస్ పడతాయి అన్నమాట, ఎక్స్టెన్షన్స్. ఇంకా బ్లేడ్స్ కూడా ఉన్నాయండి. సో ఇదంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి 400 అండి, ఇలా ఉంటుంది మొత్తం. ఓకే, ఛార్జింగ్ పెట్టుకోవాలా? అవునండి, ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మేకప్ పౌచ్ అండి, కాస్మెటిక్స్ మేకప్ తీసుకున్నాను. ఇలా ఉంటుంది షేప్. సో క్యారీ ఈజీగా క్యారీ చేయొచ్చు. దేనికి అంటే ఐటమ్స్ అన్ని సెపరేట్ గా పెట్టుకోవడానికి. బ్రషెస్, మేకప్ కిట్ అంతా. ఇది ఓన్లీ 230 రూపీస్ అండి. 230. ఎస్ మేడం. అంటే ఇప్పుడు మీరు చూపించేవి ఇప్పుడు లైక్ ఇప్పుడు మేకప్ పౌచ్ అన్నారు కదా, కలర్స్ కానీ కలర్స్ ఆప్షన్స్ వాట్సాప్ లో చెప్తే పెడతానండి. ఓకే. సో ఇది ఎక్స్ మాప్ అండి,
ఇది మాప్ ఇలా ఉంటుంది, దీని ఫిట్టింగ్ ఇదంతా. సో ఇదేంటంటే మనం కబోర్డ్స్ పై దాకా వెళ్ళి తుడవలేము ఎక్కి, సో దీంతో మనం కబోర్డ్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ క్లాత్ ఏంటంటే మళ్ళీ వాష్ చేయొచ్చు అన్నమాట. మనం ఏదైతే కబోర్డ్స్ క్లీన్ చేసే లిక్విడ్ ఉంటుందో సో మనం దీంట్లో పోసేసుకోవచ్చు అండి. సో ఇది ఎంత చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. కబోర్డ్స్ అయినా వాల్స్ అయినా సో ఈజీగా అయిపోతుందండి. ఇది వచ్చేసి 400. ఇదంతా ఎక్స్టెన్షన్ మేడం. సో మనకి లెంతీగా ఉంటుంది, ఇది మనం యూజ్ చేసే దాన్ని బట్టి అవి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి నైఫ్ కమ్ పీలర్ అండి. ఒక సైడ్ పీలర్ వస్తుంది, ఓకే, అండ్ వన్ మోర్ సైడ్ నైఫ్ అండి. ఇది కూడా సో ఏంటంటే ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఈజీగా. సో మనం ఫ్రూట్స్ ఎక్కడైనా కట్ చేసుకొని తినాలంటే యూస్ చేసుకోవచ్చు. కాస్ట్ చెప్పలేదు కదండి. ఇదండి 120 రూపీస్ మేడం. ఇది వచ్చేసి లాండ్రీ బాల్స్ అండి. అంటే వాషింగ్ మిషన్ లో బట్టలు టై అయిపోతూ ఉంటాయి కదా, సో ఈ బాల్స్ వేస్తే ఏంటంటే టై అవ్వమాట, సపరేట్ గా వస్తుంది ఏది దానికి. అండ్ మళ్ళీ ఫోల్డింగ్స్ కూడా చాలా రావు అన్నమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ 70 రూపీస్ మేడం. 4 వస్తాయి. ఇది సిలికాన్వి, సో బ్రేక్ అయ్యేది ఏం లేదు అన్నమాట. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో కొన్ని అయితే ఇట్లా నిజంగా ఇట్లాంటివి తెలియదు మనకి. ఇది వచ్చేసి డిష్ మ్యాట్ అండి. సో మనం క్లీన్ చేసిన ప్లేట్స్ అలాంటివన్నీ దీని మీద పెట్టామనుకోండి, ఇది డ్రై చేసేస్తుంది, వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది. అబ్జర్వ్ చేయడానికి ఇది 120 రూపీస్ మేడం. సో రీయూజ్ చేయడానికి ఇంకా ఇది యూస్ చేసుకోవచ్చు అండి, వాష్ చేసేసి యూస్ చేసేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనం హాట్ ఏవైనా పెట్టుకోవడానికి స్టాండ్ అండి. ఇది వచ్చేసి 100 రూపీస్ మేడం. ఇది స్టీల్ దండి, అండ్ ఇది కింద కూడా స్టాపర్స్ వచ్చాయి, సో మూవ్మెంట్ కూడా అంతగా ఉండదు. బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇది స్లైడింగ్ విండోస్ లో డస్ట్ ఉంటుంది కదా, సో మన ఫింగర్స్ పట్టవన్న దగ్గర యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా. చిన్న బ్రష్. అండ్ ఇది డస్ట్ కూడా తీయడానికి ఇది మేడం, డస్ట్ తీయడానికి. సో మనం ఇలా డస్ట్ తీసేసుకోవచ్చు. అండ్ దీంతో ఇలా చేసుకోవచ్చు. ఓన్లీ 20 రూపీస్ మేడం. ఇది 20 రూపీస్. స్లైడింగ్ ఫింగర్స్ మనం పట్టవు కదా దాంట్లోంచి తీయడానికి, సో అందుకే. ఇది వచ్చేసి గార్డెన్ టూల్ అండి. ఓకే, కిట్. ఎస్ అండి, గార్డెన్ కిట్స్. సో మనకి ఇలా 3 పార్ట్స్ వస్తాయండి. మనకి ఏది కావాలంటే మనం అది యూస్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోవడమే, దేనికి కావాలంటే దానికి. సో ఇప్పుడు వెరైటీస్ మనం ఇంట్లోనే ఎక్కువ ప్లాంటింగ్ సెక్షన్స్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్నవి బాగా యూజ్ అవుతాయి, చిన్నగా యూస్ చేసేసుకోవచ్చు చిన్న ప్లాంట్స్ కి అయితే. ఇది వచ్చేసి 90 రూపీస్ మేడం. 90. ఎస్ అండి, 3 పార్ట్స్ వచ్చేస్తాయి మనకి 90 రూపీస్. అయితే ఇప్పుడు మనకి ఇంట్లో సెల్ చేస్తున్నారండి? ఇప్పుడు ఇంట్లో చేస్తానండి, ఇంటికి వచ్చి తీసుకెళ్ళచ్చు. అండ్ సోప్ మన కొరియర్ సర్వీస్ కూడా ఉంటుందండి. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎట్లయినా కూడా తీసేసుకోవచ్చు మీరు ఎనీ టైం. ఇది విమ్ లిక్విడ్ డిష్ వాష్ ద్వారా యూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, మనం లిక్విడ్ అనేది దీనికి వచ్చేస్తుందండి స్క్రబ్బర్ కి. సో మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే వచ్చేస్తుంది. ఇది 120 రూపీస్ మేడం. ఇది వచ్చేసి చపాతీ మ్యాట్ అండి, నాన్ స్టిక్కీ మ్యాట్ మాట. అంటే మనము బేకింగ్ కి యూజ్ చేస్తారు జనరల్ గా, అండ్ మనం కూడా చపాతీస్ కి దానికి యూజ్ చేసుకోవచ్చు. 120 రూపీస్ ఉంటుంది. ఇది సిలికాన్ ది, అస్సలు చపాతీ స్టిక్ అవ్వదండి, చేస్తే బాగుంటుంది. మనకి మ్యాట్ అనేది స్టిక్ అయిపోతుంది సిలికాన్. ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి నిజంగా. మనం అంతా ఇన్స్టాగ్రామ్ లలో దాంట్లో చూస్తాం, సో ట్రెండింగ్. ఆన్లైన్ మాత్రమే అసలు ఎట్లా ఉంటుందో ఐటమ్ అని అందుకే రియల్ గా కూడా వచ్చి చూసి అందుకే మిమ్మల్ని అడిగాను, ఆఫ్లైన్ లో మీరు వచ్చి చూడొచ్చా అని. చూడొచ్చండి. సో మనకి ఇలా సైజెస్ కూడా ఉంటాయి, అంటే రౌండ్ గా రాని వాళ్ళు సర్కిల్ గా, సో మనం ఇలా చూసుకుంటూ కూడా చేయొచ్చు. చిన్నగా అంత పెద్ద వరకు కూడా చేసుకోవచ్చు అండి. దీని మీదనే పిసుకొచ్చు పిండిని, మీరు మన చపాతీ కూడా దీని మీదనే చేయొచ్చు. అంటే ఫ్లోర్ మీద కూడా ఇది యూజ్ చేయొచ్చు? ఫ్లోర్ మీదనే మేడం, ఏం కాదండి, స్టిక్ ఏం అవ్వదు. సో ఫ్లోర్ మీదనే యూజ్ చేయొచ్చు, కూర్చొని అట్లా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎంత అన్నారు? 120 రూపీస్. ఇది వచ్చేసి ఆర్గనైజర్ అండి, ఇలా ఉంటుంది. పైన ఇలా జిప్ వస్తుంది అండ్ లోపల ఇలా రాడ్స్ మాట. సో మీరు ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది, సో మీకు లోపల బట్టలు ఏం ప్రాబ్లం కావన్నమాట ఐరన్ మీద పెట్టిన. అండ్ ఫ్రంట్ నుంచి కూడా మనం చూసి ఏమున్నాయా అని చూసేసుకోవచ్చు. ఇలా లోపల రాడ్స్ ఉండడం వల్ల ఏం క్రష్ అవ్వదు.
ఇది వచ్చేసి మనకి 280 రూపీస్ మేడం. ఇది చాలా బిగ్ సైజ్ మాట. సో 280 రూపీస్. 280. ఎస్. ఇది వచ్చేసి ఇంకొకటి మనం ప్యాంట్స్ అయినా లెగ్గిన్స్ టాప్స్ సో ఇలాంటివి అయితే ఇలా పెట్టేసుకోవచ్చండి. ఇలా పెట్టేసామనుకోండి ఈజీగా తీసేసి. ఈజీగా ఇది కూడా 280 రూపీస్ మేడం. సో జీన్స్ దానికైతే చాలా కంఫర్ట్ ఇది. ఇది ఇంకొక ఆర్గనైజర్స్ జస్ట్ కర్చీఫ్స్ సాక్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి. సో ఇది 36 వస్తాయి పార్టీషన్స్. సో మనం ఇలా యూస్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి 200 రూపీస్ అండి. అటు ఇటు వెతుక్కోక్కర్లేకుండా ఈజీగా పెట్టుకుంటే మనకి. ఇది వచ్చేసి షూ కవర్ అండి. మనం ట్రావెల్ లో తీసుకెళ్ళడానికి లేకపోతే ఇంట్లో అయినా డస్ట్ రాకుండా సో ఇలా పెట్టేసుకోవచ్చు. మనం ఇలా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అండి. ఇవి 180కి 5 పీసెస్ అండి. 5 వస్తాయి. 180కి 5. ఇది వచ్చేసి లాండ్రీ బ్యాగ్ అండి. సో మీరు ట్రావెలింగ్ అయినా లేకపోతే లాండ్రీలో వేసేటప్పుడైనా దేనికి దానికి సపరేట్గా వేసుకోవాలనుకుంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. దీని లోపల 5 to 6 పీసెస్ వస్తాయి. సో ఇది మనకు 350 రూపీస్ లాండ్రీ పౌచెస్ మాట ఇలా వస్తుంది. సో ఇవి వాటర్ ప్రూఫ్. మనం అబ్జర్వ్ ఏమైనా స్టెయిన్స్ ఉన్నా బయటికి రావు మాట ఎటైనా తీసుకెళ్లేటప్పుడు. సెట్ లాగా. ఎస్ అండి. ఇది వచ్చేసి 350 రూపీస్ అండి. ఇది వచ్చేసి మాప్ కమ్ వైపర్ అండి. సో ఇది వచ్చేసి బ్రష్ ఉంటుంది ఒక సైడ్ వైపర్ లా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనం బ్రషెస్ బాత్రూమ్ లో టైల్స్ క్లీన్ చేసుకోవడానికి బ్రూమ్ స్టిక్ యూజ్ చేస్తుంటాం. సో అవి పడిపోతుంటాయి బాగుండవు. సో ఇది ఏంటంటే టైల్స్ మొత్తం పై నుంచి కింద దాకా క్లీన్ చేస్తాం. దీని మీద రాడ్స్ అండి 2 రాడ్స్ వస్తాయి దీనికి. సో మనం ఎక్స్టెండ్ చేస్తాం. అండ్ ఇది యాంగిల్ కూడా ఇట్లా రొటేట్ అవుతుంటది అండి. ఓకే, ఇంకా ఈజీగా ఉంటది. సో మనం ఏ కార్నర్స్ లో అయినా క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇది వచ్చేసి 180 రూపీస్. ఇది వచ్చేసి కిచెన్ స్ప్రే అండి. ఇది వచ్చేసి 250 రూపీస్. 500 ml ఉంటుందండి. చిన్ని క్లీన్ చేసుకోవచ్చు, మనం స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. ఆయిల్ స్టెయిన్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. ఇది వచ్చేసి గ్యాస్ ప్రెస్ అండి. గ్యాస్ ద్వారా ఇది ఏంటంటే కాపర్, స్టీల్ అండ్ ప్లాస్టిక్ లో వస్తుంది. సో మనం దాని స్టెయిన్స్ ని పట్టేసి హార్డ్నెస్ సో యూస్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది యూస్ చేయొచ్చు. మాడింది ఉంటుంది కదా చుట్టూ బర్నర్ చుట్టూ. సో దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. ఓకే. 70 రూపీస్ అండి ఇది. ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి. క్లీన్ చేసేటప్పుడు ఆ కార్నర్స్ అట్లా బాగా చేయాలంటే ఇట్లాంటిది. ఇది వచ్చేసి వాక్యూమ్ బ్యాగ్స్ అండి. సో ఇప్పుడు ఫారెన్ కి వెళ్ళే వాళ్ళు ట్రావెల్ లో లగేజ్ పెద్ద హెవీ అయిపోతుంది అని ఫీల్ అవ్వకుండా సో అదేంటంటే కంప్రెస్ చేసేస్తుందండి. ఓకే ఓకే. దీంట్లో పంప్ ఉంది. సో మనం పంపుతో ప్రెస్ చేస్తే కంప్రెస్ అయిపోతుంది. ఎంత లగేజ్ అయినా తగ్గిపోతుంది. ఇది వచ్చేసి 400 రూపీస్ అండి. 400. ఎస్. 4 పీసెస్ ఉంటాయి. ఒక పంప్ వచ్చేస్తుందండి. సో 400 రూపీస్ అండి. ఓకే. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది అంటే తక్కువ ప్లేస్ లోనే ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఎస్ అండి. అసలు చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక్కొక్కటి చూస్తే. ఇది వచ్చేసి రొటేషన్ ట్రైన్ అండి. ఇలా మనం గ్రాసరీ ఏదైనా పెట్టుకొని సాస్ ఆయిల్ క్యాన్ అలా యూస్ చేసుకోవడానికి కిచెన్ లో. ఇది వచ్చేసి 120 రూపీస్ అండి రొటేషన్ ట్రైన్. ఇది వచ్చేసి సింక్ డ్రైన్ ఉందండి. సింక్ ద్వారా మనం సోప్ పెట్టుకోవడానికి, ఇక్కడ సోప్ పెట్టుకోవడానికి, అండ్ ఇది మనం డస్ట్ ఏమైనా ఉంటుంది కదా దీంట్లో వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి 180 రూపీస్ అండి. ఇది వెజిటేబుల్ క్లీనింగ్ బాస్కెట్ అండి. సో పోర్టబుల్ ఇలా ఉంటుంది. సో మనం రైస్ అయినా లేకపోతే వెజిటేబుల్స్ అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. ఓన్లీ 120 రూపీస్ అండి. ఇది వచ్చేసి షూ బ్రష్ లేకపోతే బట్టలు బ్రష్ చేసేటప్పుడు దీంట్లో ఏంటంటే విమ్ ఏదైనా లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ ఇక్కడ పోయాలి. ఈ బటన్ ప్రెస్ చేస్తే దీంట్లో నుంచి వస్తుంది మేడం లిక్విడ్. సో మనం హార్డ్నెస్ అంత బట్టి ప్రెస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 80 రూపీస్. 80 రూపీస్. ఇట్లాంటి చిన్న చిన్న టూల్సే అండి మనకి ఇంకా పనులు ఫాస్ట్ గా అవ్వడానికి ఈజీ యూజేజ్ మాట. చాలా వెరైటీస్ ఉన్నాయి చూపించడానికి. ఇది ఫర్నిచర్ కింద పెట్టడానికి అండి, చైర్స్ కింద అలా పెట్టడానికి. సో ఇవి చైర్ లెగ్స్ ఉంటాయి కదా దాన్ని వేసేసుకోవచ్చు.
సౌండ్ రాకుండా సౌండ్ రాదు, ప్లస్ అటు ఇటు మూవ్ చేసినా ఏమైనా Marks గీతలు కింద పడతాయని ఉండదు. ఇది 160 రూపీస్ మేడం. ఓకే, చాలా పీసెస్ వస్తాయి. సో ఇది మనం దానికి కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు అండి. సో వీలుంటే మాత్రం ఒకసారి వచ్చి చూసి అన్ని తీసుకోవచ్చు. రిమోట్ కవర్స్ అండి. సో మనం ఏసీ కవర్స్, ఏసీ Any, దానికైనా దేనికైనా remote 3 వస్తాయి పీసెస్. 150 రూపీస్ మేడం. ఓకే. ఇది వచ్చేసి హెయిర్ లైన్ అండి. సో మనం హెయిర్ ఎంటీగా కనబడుతుంది అంటే ఫ్రంట్ లో లేకపోతే ఐబ్రోస్ ద్వారా అక్కడ స్టాంప్ చేసుకోవచ్చు. జస్ట్ స్టాంపింగ్ లా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 110 రూపీస్ అండి. మళ్ళీ నార్మల్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఐబ్రోస్ బదులు ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది స్టాంపింగ్ అని. సో మనం ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అండి. ఇంకా మన దగ్గర బ్యాగ్స్ కూడా ఉంటున్నాయి. సో ఇలా హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఇక్కడ ప్యాటర్న్ బ్యాగ్స్, మినీ పర్సెస్ అండి. అంటే మనకి స్లింగ్ బ్యాగ్స్ ఉంటున్నాయండి, లోపల స్లింగ్స్ ఉంటాయి. సో ఇంపోర్టెడ్వి కూడా ఉంటాయండి. సో ప్రెసెంట్ నార్మల్గా ఉన్నాయి. ఇలా ఎంత ఉంటుందండి ఇప్పుడు కాస్ట్? ఇది వచ్చేసి 200 రూపీస్ అండి. ఇది బాగుంది. 280 రూపీస్ అండి. 280 చాలా ఉంటాయి ఇప్పుడు మనకి. చాలా మోడల్స్ ఉన్నాయండి. సో మనం అడిగినప్పుడు చూపిస్తాం, లేకపోతే ఫొటోస్ పెడతామండి వాళ్ళకి. ఇది మ్యాగ్నిఫైడ్ గ్లాస్ అండి. జస్ట్ పిల్లలు చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం. ఇదైతే మనకు కామన్ గా దొరుకుతుంది, జస్ట్ చెప్తున్నాను. ఇది కూడా ఉంటది అని చెప్పి. ఎస్, మ్యాగ్నిఫైడ్ గ్లాస్. ఇది వచ్చేసి 100 రూపీస్ అండి. ఇలా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. రామ్ మందిర్ అండి. దీంట్లో లైటింగ్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి 350 రూపీస్ మేడం. ఓకే, చూసారా మినీ సైజ్ లో బాగుంది. సైజ్ ఇంతే ఉంటుంది. దీని లోపల లైటింగ్స్ ఉంటాయి. ఇక్కడ హనుమాన్ ఉన్నారు. లైటింగ్ వచ్చినప్పుడు ఇంకా బాగా కనబడుతుంది ఇలా చూసే కన్నా. కలర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి హాట్ అండ్ కూల్ బ్యాగ్ అండి. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 60 రూపీస్ మేడం. సో హాట్ వాటర్ తో యూస్ చేసుకోవచ్చు, కూల్ వాటర్ తో యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టిష్యూ రోల్ అండి, వెట్ టిష్యూ రోల్. ఇది 90 రూపీస్. మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు, ఒక్క టిష్యూని కూడా. సో మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. ఈ రోల్ మొత్తం 90 రూపీస్ అండి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ అండి. మనకు 150 రూపీస్ అండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఎస్ మేడం, ఇది 150 రూపీస్. సో మనం ఇది ఈజీ టు యూస్. కాటన్ కాదు, క్లాత్ కాదు, సో షీట్ లా ఉంటుంది. సో ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. సో ఇలా పార్టిషన్ వచ్చింది కూడా వాషబుల్ అనుకుంటా. ఇది జస్ట్ వాటర్ కింద పెట్టేస్తే పోతుంది స్టెయిన్స్. 150 రూపీస్ అండి. అండ్ మన దగ్గర వాషింగ్ మిషన్ కవర్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి 150 రూపీస్ అండి. వాషింగ్ మిషన్ కవర్ కూడా అంత తక్కువలోనా? వాషింగ్ మిషన్ కవర్ ఫ్రంట్ లోడ్ అండ్ టాప్ లోడ్ 2 ఉంటాయండి మన దగ్గర. ఇది వచ్చేసి ఫ్రంట్ లోడ్ ఇప్పుడైతే. సో ఇలా ఉంటుంది. 150 రూపీస్ ఇలా వస్తుంది. 150 అంతే. మనకు చాలా తక్కువ, ఎందుకంటే కాస్ట్ ఉంటుంది కదా. సైడ్స్ అన్ని కవర్ అవుతుంది. ఇలా ఉంటుంది. ఇది కూడా షీట్ అండి, వాటర్ ప్రూఫ్. మనకి ఈజీగా యూస్ అవుతుంది. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ రెండు 150 రూపీస్ అండి. ఇది వచ్చేసి థ్రెడ్ అండి. థ్రెడ్ కి మనకి క్లిప్స్ వచ్చేసాయి. సో మనం క్లిప్స్ అక్కడిక్కడ పారేస్తా వెతకకుండా దీనికే ఉన్నాయి, ఇంకా దీనికే ఉంటాయండి. ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి స్ట్రెచబుల్ మేడం. చూడండి ఎలాస్టిక్. అవును. సో ఎంత లెంతీగా కావాలంటే అంత స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇవి ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ పడిపోతాయన్న ఇది ఉండదు. 100 రూపీస్ అండి. ఇది జస్ట్ 100 రూపీస్ లోనే విత్ క్లిప్స్ తో. సో బాగా వైరల్ అవుతుంది కదా దీన్ని. సో అలా తెచ్చాను. ఇది వచ్చేసి ఫ్రై స్పూన్ అండి. సో పాపడాలైనా ఏదైనా ఆయిలీ ఫుడ్ తీసేటప్పుడు దీంతో క్లిప్ తో తీసుకోవచ్చు. బాగుంటుంది. ఇది వచ్చేసి 90 రూపీస్ అండి. ఇది వచ్చేసి ఏసీ కవర్ మేడం. ఇది మనకు నెట్టెడ్ది. ఇదేంటంటే మనం ఏసీ యూజ్ చేసేటప్పుడు కూడా ఉంచవచ్చు అన్నమాట. అవునా? ఇది పెట్టేసి యూజ్ చేసేసుకోవచ్చు నెట్టెడ్ది. ఇది వచ్చేసి 180 రూపీస్ అండి. నార్మల్ గా ఏసీ క్లోజ్ చేసినప్పుడు యూజ్ చేసేది అయితే 150 రూపీస్ మేడం. ఇది మనం ఏసీ రన్నింగ్ అయ్యేటప్పుడే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్ లో ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు మేడం. ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇలా వర్క్ వచ్చి నెట్టెడ్ది. ఓకే. ఇది వచ్చేసి 180 రూపీస్ మేడం.
ఇవి కొత్తగా ఉన్నాయి అంటే ఏసీ కవర్స్ వేస్తాం కానీ so run క్లోజ్ అవుతున్నప్పుడు చేసినప్పుడు కూడా- యూస్ చేస్తాం. సో ఇదేంటంటే మనం రన్నింగ్ టైంలో కూడా యూస్ చేయొచ్చు. సో చూసారు కదండి, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకసారి పర్సనల్గా మీరు విజిట్ చేస్తే ఇంకా చాలా ఐటమ్స్ అనేవి పర్సనల్గా చూసి మీకు కావాల్సినవి అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఐటమ్స్ అన్నమాట. మన పని చాలా తేలిగ్గా అవుతుంది ఇట్లాంటి ఐటమ్స్ మన ఇంట్లో ఉంటాయి కనుక. ఇక వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.